2026 ఫస్ట్ హాఫ్ పూర్తయింది. టాలీవుడ్ కి ఈ 6 నెలలు ఎలా గడిచాయి? ఆల్రెడీ సంక్రాంతి మూవీస్ గురించి అండ్ కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి పార్ట్ 1 లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ జనవరి రిపోర్ట్ కూడా పార్ట్ 1 లో ఉంది. ఎవరైనా వీడియో మిస్ అయితే ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. ఇప్పుడు ఫిబ్రవరి అనాలిసిస్ కి వస్తే, జనవరి నెల టాలీవుడ్ కి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. సంక్రాంతి సీజన్ కి వచ్చిన వరుస విజయాలతో ఇండస్ట్రీ మొత్తం ఫుల్ జోష్ లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ జోష్ ఫిబ్రవరిలో కనబడలేదు. సెలవుల సీజన్ ముగియడం, పెద్ద సినిమాలు లేకపోవడం, కొన్ని చిత్రాలకు మిక్స్డ్ టాక్ రావడం వంటి కారణాలతో బాక్స్ ఆఫీస్ వేగం ఒక్కసారిగా తగ్గిపోయింది. మరి ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఫిబ్రవరి 6న రిలీజ్ అయిన సినిమా యుఫోరియా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ప్రారంభం నుంచే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం, ప్రపంచవ్యాప్తంగా కేవలం 2 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఫిబ్రవరి 13 విడుదలైన ఫంకీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు కలెక్షన్స్ వచ్చినప్పటికీ మొత్తానికి సినిమా బిలో యావరేజ్ కలెక్షన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 కోట్ల గ్రాస్ సాధించింది. అదే వ్యాలంటైన్స్ సీజన్ లో విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మంచి మౌత్ పబ్లిసిటీతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 కోట్ల గ్రాస్ వసూలు చేసి హిట్ గా నిలిచింది. పెద్ద స్టార్ లేకపోయినా సరైన విడుదల సమయం మరియు మంచి కంటెంట్ సినిమాకు బాగా కలిసి వచ్చాయి. ఇక ఫిబ్రవరి 20న రిలీజ్ అయిన హే బలవంత్ మంచి మౌత్ టాక్ వచ్చినా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. సుమారు 10 కోట్ల గ్రాస్ తో ఫ్లాప్ గా నిలిచింది. ఇక నెల చివరిలో రిలీజ్ అయిన శ్రీ విష్ణు గారి విష్ణు విన్యాసం కూడా పరిస్థితిని మార్చలేకపోయింది. సుమారు 20 కోట్ల గ్రాస్ ని సాధించినప్పటికీ బడ్జెట్ అంచనాకు తగ్గ రికవరీ రాకపోవడంతో ట్రేడ్ వర్గాలు దీన్ని ఫ్లాప్ గా డిక్లేర్ చేశాయి. ఫిబ్రవరి నెల మొత్తం 5 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి హిట్ అయ్యింది, ఒకటి బిలో యావరేజ్, 2 ఫ్లాప్లు, ఒక డిజాస్టర్. జనవరి నెల విజయ పరంపరకు ఫిబ్రవరి చిన్న బ్రేక్ వేసింది. ఫిబ్రవరిలో ప్రేక్షకులు థియేటర్ రాకపోవడం కారణం క్రౌడ్ పుల్లింగ్ స్టార్ అంటే పెద్ద స్టార్ సినిమా ఒకటి కూడా రిలీజ్ కాకపోవడం. కపుల్ ఫ్రెండ్లీ ఒక్కటే మంచి విజయాన్ని అందుకోగా మిగతా సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాయి. ఈ నెల తర్వాత ఇండస్ట్రీ ఆశలన్నీ మార్చి నెల వైపే నిలిచాయి. ఎందుకంటే మార్చిలో ఒక భారీ స్టార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ 2026 టాలీవుడ్ కు అత్యంత కఠినమైన నెల ఏదైనా ఉంది అంటే అది మార్చ్ అనే చెప్పొచ్చు. ముందుగా మార్చ్ 6న ఏకంగా 4 సినిమాలు విడుదలయ్యాయి. ఎస్ సరస్వతి, సాంప్రదాయని, సుబ్బిని శుద్ధపోసని, మెన్షన్ హౌస్ మల్లేష్. ఈ 3 సినిమాలు ప్రేక్షకులకు ఏమాత్రం ఆకట్టుకోలేక 1 నుంచి 2 కోట్ల మధ్యలో గ్రాస్ తో తెచ్చుకుని డిజాస్టర్లు గా నిలిచాయి. అదే రోజు రిలీజ్ అయిన మృత్యుంజయ మాత్రం మోస్తరు స్పందనతో సుమారు 12 కోట్ల గ్రాస్ సాధించి యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మార్చ్ 19వ తారీఖున తెలుగు వాళ్ళ అందరి దృష్టి ఒకే సినిమాపై నిలిచింది, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రారంభం నుంచే మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో బాక్స్ ఆఫీస్ వేగాన్ని నిలపలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 112 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఈ సంఖ్య చాలా సినిమాలకు గొప్ప కలెక్షన్స్ అయినప్పటికీ భారీ నిర్మాణ వ్యయం, విడుదల ఖర్చులు, ట్రేడ్ అంచనాల కారణంగా ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన ఫలితం దక్కేందుకోలేకపోయింది. అందుకే ట్రేడ్ వర్గాలు దీన్ని డిజాస్టర్ గా పరిగణించాయి. ఇది 2026 అర్ధభాగంలో అత్యంత పెద్ద షాకుల్లో ఒకటిగా నిలిచింది. మార్చి చివరిలో విడుదలైన సినిమా బ్యాండ్ మేళం కూడా పరిస్థితిని మార్చలేకపోయింది. సుమారు 8 కోట్ల గ్రాస్ తో ఫ్లాప్ గా నిలిచింది. మార్చి నెలలో రిలీజ్ అయిన ప్రధాన తెలుగు సినిమాల ఫలితాలు చూస్తే ఒక యావరేజ్, ఒక ఫ్లాప్, 5 డిజాస్టర్లు ఉస్తాద్ భగత్ సింగ్ తో కలుపుకుని ఈ ఫస్ట్ హాఫ్ లో అత్యధిక డిజాస్టర్లు నమోదు చేసిన నెలగా మార్చి నిలిచింది. మొత్తంగా చూస్తే ఫిబ్రవరిలో మొదలైన బాక్స్ ఆఫీస్ డౌన్ ఫాల్ మార్చ్ లో మరింత స్పష్టంగా కనిపించింది. చిన్న సినిమాలు వరుసగా విఫలం అవగా భారీ అంచనాలతో వచ్చిన స్టార్ సినిమా కూడా కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ 2 నెలలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ యజమానులకు కఠినమైన పరీక్షగా మారాయి. అయితే ఏప్రిల్ పరిస్థితి కొంచెం మారింది. కొన్ని సినిమాలు విజయాన్ని అందుకోవడం, ఇండస్ట్రీకి మళ్లీ చిన్న ఆశలు కనిపించడం ప్రారంభమైంది. మరి ఏప్రిల్, మే నెలల్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎలా పుంజుకుందో తర్వాత భాగంలో చూద్దాం.